మైక్ దొరికిందంటే చాలు కొంతమంది లీడర్లు స్పీచ్లు దంచుతుంటారు. మరి కింద కూర్చున్నోళ్లకు ఆకలైతున్నదా, వాళ్ళు నిలబడి అవస్థ పడుతున్నారా అనేది కూడా పట్టించుకోరు. అట్లనే స్టేజ్ మీద కూర్చున్న కడమ లీడర్లకు ఇంకేమన్నా మీటింగ్లున్నాయా, వేరే కాడికి గిట్లా పోయేదున్నదా అనేది సుతం ఆలోచన చేయకుండా మాట్లాడుతూనే ఉంటారు. పాపం ఈ ఎంపీ సారు ఓ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఏం జరిగిందో చూడుండ్రోలా. కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాచ్ నా దగ్గర పంపుకున్న చూడు, ఆడే ఉడాడు తప్పున్నారా? నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఏదో ఒకటి రాష్ట్రం వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? వాయమ్మనే, ఎంపీ మల్లు రవి సారు మామూలు ఫైర్ మీద లేడు గదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, సెంటర్ సర్కార్ ఏం చేస్తున్నది అనేది జనాలకు చెప్తుంటే నడిమిట్లనే స్పీచ్ ఆపమని కాగితం తీసుకొచ్చి ఇచ్చేటాళ్లకు ఆ కాగితం ఈసిరి పారేసి ఇట్లా కోపానికి వచ్చిండు మల్లు రవి సారు. మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్, నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు, ఇక్కడ కొల్లాపూర్ లో దూపల్లి కృష్ణారావు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అని అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ? ఇన్నరా పాపం ఢిల్లీలో షెయి పార్టీ పెట్టిన మీటింగ్ లో పాల్గొనేది ఇడిచిపెట్టి మరీ ఇక్కడికి వస్తే నన్నే మధ్యలో ఆపు అని అంటారా? ఇదేం పద్ధతి? ఇట్లా యేసుడు కరెక్ట్ కాదు అని గరానికి వచ్చిండు మల్లు రవి సారు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. నేను చెప్పే ప్రతి ముచ్చట ప్రజల కోసమే, సొల్లు కబుర్లేం చెప్తలేను. నన్నే స్పీచ్ ఆపమంటారా? నేనేం జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినేటందుకు రాలేదని గరంగరమే అయ్యిండు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సారు. కొల్లాపూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుబండేసే కార్యానికి హాజరు పడ్డాక ఆడబెట్టిన మీటింగ్ లో మాట్లాడుతుంటే స్పీచ్ నడిమిట్లనే ఆపేయమన్నందుకు బగ్గనే హర్ట్ అయినట్టున్నాడు. గందుకే అందరి ముంగట్నే కడిగి పారేసినట్టు మాట్లాడిండు. ఇక ఈ మాటలు ఇన్నోళ్ళు ఎవ్వరు కూడా మల్లో పారి స్పీచ్ ఆపు అని అడగరుగా వచ్చిపోన్రి. అయినా లీడర్లు కూడా మైకుల ముంగట్టుకు వచ్చినప్పుడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి గాని ఓ శాంతాడంత పొడుగు సాగ తీసుకుంటా మాట్లాడితే ఎట్లుంటది? ఇగో గిసోంటి పరిస్థితే అత్తది అనవట్టిరు గీ ముచ్చట చూసిన అక్కడి చేతి పార్టీ కార్యకర్తలు.